Please. At present, మంత్రి సబిత్రా ఇందారెడ్డి కూడా అదే చెప్తున్నారు. సో ప్రెజెంట్ 307 పెట్టలేదు కాబట్టి పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే నిర్లక్ష్యం వహించినటువంటి అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళను సస్పెండ్ చేయాల్సిందిగా ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే మిగిలినటువంటి నాయకులందరినీ మనం చూడొచ్చు. కాసేపు క్రితమే అందరినీ కూడా ఇక్కడ నుండి సిపి ఆఫీస్ నుండి ప్రజెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ నుండి పోలీసులు తరలించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు అందరూ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి చెదరగొట్టినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో కంప్లీట్ ఇక్కడ సాయంత్రం నుండి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు ఒకసారిగా పోలీసులు అలర్ట్ కావడం, వీళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేయడంతో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కాసేపు క్రితమే మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో దద్దరిల్లింది. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు, మొత్తం అధికారులకు సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి కంప్లైంట్ కాపీని ఇచ్చారు. ఆల్రెడీ గచ్చిబౌలి పిఎస్లో మొత్తం ఇష్యూ పైన ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో గాంధీతో పాటు 19 మంది మీద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అందులో 307 పెట్టలేదు కాబట్టి ఆందోళన ఇంకా కొనసాగిస్తాము. ఇక్కడ సైబరాబాద్ సిపి ఆఫీస్ ముట్టడికి హరీష్ రావు కాసేపు క్రితమే పిలుపునిచ్చారు. సో హరీష్ రావు పిలుపునిచ్చినటువంటి కొద్దిసేపట్లోనే మొత్తం బీఆర్ఎస్ టాప్ లీడర్స్ని అందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి లిఫ్ట్ చేశారు. అయితే వీళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారు అనేటువంటిది కూడా చూడాల్సింది. వీరిని ఇక్కడ నుండి తిరిగి వీళ్ళ నివాసాల వద్ద దింపుతారా లేదంటే పోలీస్ స్టేషన్లకు తరలిస్తారనేటువంటిది కూడా చూడాల్సింది.